తమ్ముడు మొత్తం 1700 ఉంటాం కిలో. అన్న 700కి ఇస్తావా మమ్మల్ని తీసుకురానా? అన్న 700కి ఇస్తావా మమ్మల్ని తీసుకురానా? వదిలే తమ్మి తీసుకోపో, మీ అమ్మ వస్తే ఇంకా మోహన్ దగ్గర అడుగుతుంది. వదిలే తమ్మి తీసుకోపో, మీ అమ్మ వస్తే ఇంకా మోహన్ దగ్గర అడుగుతుంది. తీసుకో. భయం అది పుట్టించింది ఎవరు? మేము. ఏమండి, పండగ వస్తుంది కదా, ఒక 2 చీరలు కొనుక్కోవాలా? మొన్ననే కదా తెచ్చుకుంది. అవి కాలనీలు అందరు చూసినారు. నిన్ను కూడా అందరు చూసారు కదే, ఇంకో దాన్ని తెచ్చుకోమంటావా మరి? ఏమైంది ప్రాబ్లం ఏంది? ఏం లేదు మామ, ఇప్పుడిప్పుడే తెల్ల అవుతున్నా అనుకున్న లోపు ఎండాకాలం వచ్చే. నీకేం వరం కావాలో కోరుకోనాయనా. ఇండియా నుండి అమెరికాకి రోడ్డు అయి దేవుడా. నీ అబ్బా సముద్రంలో రోడ్డు ఎలా వేయమంటావరా? అయితే నా పిల్లలు నా మాటిని ఎలా చెయ్యి. ఇందాకేం రోడ్డు అడిగావు? సింగిల్ లైన్ ఏమంటావా, డబుల్ లైన్ ఏమంటావా? నాకు ఒకసారి యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ అవసరం అయితే మా దోస్తుగాడు నాకు బ్లడ్ ఇచ్చిండు. కానీ ఇప్పుడు వానికి నాకు గొడవైన ప్రతిసారి నా బ్లడ్ నాకు ఇచ్చేయి అంటాడు. ఏంది ప్రతి ఒక్కరు పెళ్లికి ముందు మీ ఆయన పులిలాగా ఉండేవాడు, నిన్ను చేసుకున్నాక పిల్లిలా అయ్యాడు. మీరు చూస్తారా పిల్ల అయింది? మా ఆయన పెళ్లికి ముందు పులే, ఇప్పుడు పులే. ఏమంటే ఆ పులి మీద ఈ దుర్గమాత కూర్చుంటుంది. యశు, నువ్వు ఆఫీస్ లో వర్క్ చేసినందుకు నీకు శాలరీ ఇస్తున్నారు కదా, అలాగే నేను ఇంట్లో వర్క్ చేస్తున్నాను కదా, నాకు కూడా శాలరీ ఇవ్వషు. అంటే నేను సరిగ్గా పని చేయబోతే నన్ను మార్చేస్తారు, నిన్ను కూడా మార్చేనా? కర్రీలోకి ఏమన్నా నెయ్యితానా యశు? కొంచెం దే, శాలరీ కావాలి. నా చేయి పవర్ ఉందో లేదా అని చెక్ చేసి, నా చేయి పవర్ ఉందో లేదా అని చెక్ చేసి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. భలే గుర్తుపెట్టు మీ అమ్మని. ఏం చేస్తున్నావు రాడా? వాళ్ళకున్న రోగాలు నీకు అనుకుంటాయి. నడు ఇంట్లోకి నడు. నిన్నెవరు లేపుతుంది? కూర్చో, దామ్మా దా. అరే అన్నా, ఏమే చెల్లా, నిన్ను చూడటానికి పిల్ల అక్కడ వస్తున్నారు, జల్లి తయారుగా పోయి అమ్మకి చెప్పు పో, నాకు నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని. ఇంట్లో నీకు నచ్చిన కూరనే వేయాలి. పిల్లని ఎత్తిచ్చి వేస్తాలనుకుంటున్నావురా కర్రోడా? నేను కోపంగా ఉన్నా, నాతో మాట్లాడకు. అరే ఏమైంది? నీ మీద మస్తు కోపం వస్తుంది, చెప్పాను అంతే, మాట్లాడకు. అరే ఏమైంది? నాకు బీపీ లేస్తుంది, నేను చూస్తుంటే మాట్లాడకు. మెంటల్ దానివా? ఎందుకు కోపంగా ఉన్నావు చెప్పు. నన్ను మెంటల్ దాని అంటావా? అందుకే కోపంగా ఉన్నా, మాట్లాడకు నాతో. ఇప్పుడు ఓకే, ఇంతకు ముందు ఎందుకు కోపంగా ఉన్నావు? అప్పుడు రీజన్ లేదు, రీజన్ కోసం ఎత్తుకుతున్నా, ఇప్పుడు దొరికింది. నన్ను మెంటల్ దాని అంటావా? ఏమైందిరా గిట్ల కూర్చున్నావు? మా దోస్తు వాళ్ళంతా నన్ను కర్రోడా కర్రోడా అంటులే. ఎవర్రా పడుకోవనేటాడు? వాడికి నీకన్నా తెల్లగున్నాడు అట్నా? వాడు ఇటు మొఖం వచ్చినప్పుడు చూపిద్దాం సచ్చిన ఆట చెప్తా నేను. సరేనే, అయితేనే తిందిరారా కర్రోడా, అయితేనే తిందిరారా కర్రోడా. నమ్మించి ముంచినారే, దొంగ దెబ్బ తీసినారే. ముఖం ఏంది అట్లా పెట్టినావు? ఏం కాలే. సర్లే, డాడీ అసలు బెల్ట్ కొననికి వెండు మార్కెట్ కి. ఎందుకు? నన్నే కొట్టనికి. ఏం చేసినావురా మళ్ళీ? నేనేం చెయ్యలే. మరి డాడీ నేను బయటికి పోతున్నాం, వైన్స్ షాప్ నమస్తే చేసిండు. అంతట్లో డాడీ బెల్ట్ కొననికి పోతా, నేను 2 నిమిషాలు ఆగాను పోయిండు. బెల్ట్ ఇది నమస్తే పెడితే ఏమైతుందిరా? అంటే డాడీకి పెట్టలే, నాకు పెట్టిండు వైన్స్ వాడు. మమ్మీ, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఏమైందనమ్మా? నేను కాలేజ్ చదువుతున్నా, అయినా నాకు స్కూల్లో ఎంత పాకెట్ మనీ ఇచ్చారో ఇప్పుడు అంతే ఇస్తున్నారు. నీ పాకెట్ మనీ డబుల్ చేద్దాం, ఏముంది? సరే, ఇప్పుడు పాకెట్ మనీ గురించి కాదు. మరి ఇంకేం కావాలమ్మా?
ఫ్రెండ్స్ అందరు ట్రిప్ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తా. అమ్మా వెళ్ళు. థ్యాంక్ యూ మమ్మీ. మమ్మీ నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నా. సరే పో, నిన్నెవరు ఆపిండ్రని. సరే పో, నిన్నెవరు ఆపిండ్రని. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అన్నా అన్నా అన్నా, అరే ఏమైందిరా? అన్నా అన్నా నా ఫోన్ ఎవరో తప్పిస్తారన్నా, అర్జెంట్గా మా అమ్మగారు ఫోన్ చేసుకోవాలి సార్. ఫోన్ అవ్వా? బస్సు ఎప్పుడు వస్తుందో ఏటో. తీసుకన్నా, దాంట్లో ఉంది. మా అమ్మగారు చేయాలన్నా ఫస్ట్. చేసుకోన్నా. అరే మా అమ్మగారి నెంబర్ నీ దాంట్లో అమ్మాని సేవ్ అయిందేంటనా? రే ఇదేంట్రా? అరే రే ఎంగేజ్ అవుతుందన్నా. సర్లే అన్న, మా నాన్నగారికి చేస్తానే. అరే మా నాన్నగారి నెంబర్ నీ దాంట్లో డాడీ అని సేవ్ అయిందేంటనా? అలా ఎలా అవుతుంది? అవునా, ఏమన్నా మరి? అబ్బా మా నాన్నగారి ఫోన్ కూడా ఎంగేజ్ అవుతుందన్నా. సరే మా తమ్ముడికి ఫోన్ చేద్దాం. ఇదేంటన్నా మా తమ్ముడి నెంబర్ కూడా నీ దాంట్లో తమ్ముడని సేవ్ అయ్యిందే. ఇదెంత తెరిపప్పలాగా ఉన్నాడేంట్రా? పద చెప్దాం. సార్ నువ్వు నీకు బుద్ధి ఉందా? నీ ఫోన్ పోయిందంటున్నావు, ఈ ఫోన్ లో మీ ఇంట్లో వాళ్ళ నెంబర్లు కొడుతుంటే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు వస్తున్నాయి అంటున్నావు. నీకు ఇంకా అర్థం అవ్వలేదారా? నీ ఫోన్ దొబ్బేసింది ఈడేరా. మేమిద్దరం అన్నదమ్ములు అయినప్పుడు ఇద్దరు దాంట్లో సేమ్ నెంబర్లు ఉంటాయి కానీ నీ నెంబర్లు ఉంటాయేంట్రా? ఏం మాట్లాడుతున్నావురా? బస్సు రావడం లేడు కదా, సరదాగా టైం పాస్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తారా మీరు? ఏంటో అన్న ఒక బుక్ అన్న, ఇంట్లో ఎన్ని పేజీలు ఉంటాయి అన్న? ఒక 100 పేజీలు ఉంటాయి తమ్ముడు. 1 2 3 4 5 6 40 49 50 ఉన్నాయి అన్న. 1 2 3 4 5 6 49 100 ఇట్లా లెక్క పెట్టాలి తమ్ముడు. 100 ఉంటాయి. ఎంత అన్న? 40 రూపాయలు తమ్ముడు. 20 ఇచ్చినావు కదా తమ్ముడు. ఇట్లా లెక్క పెట్టన్నా. 20 మొత్తం 40 ఎందుకు వచ్చేసినవరా స్కూల్ నుండి? ఫీజు కట్టలేనని ఇంటికి పంపించిండు డాడీ. ఊరు నుంచి ఏమైనా దెంగవుతున్నామా? ఇస్తామని చెప్పరా? ఫీజు కడితేనే ఎగ్జామ్ రాపిస్తారంట. అరే దీనికన్నా నీకు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిండే బాగుంటుండే మీ అన్నతో పాటు. అదిగో అన్న ఆడుండు. అరే స్కూల్ పోకుండా బయట ఏం చేస్తున్నారా? మ్యాథ్స్ సార్ కళ్ళు తీసుకురామన్నా డాడీ, అందుకే తీసుకురానికి పోతున్నా. ఏ రీతులే లేదు, నీకు ఇష్టమైన పన్నీర్ పరోటా చేస్తానలే. నేనేమైనా పెంక మీద వండుకున్నానా? పండుకుంది బెడ్ మీదనే కదా, బెడ్ మీద చేస్తాను. ఎందుకు పండుకునే చెప్తాను? అవును మమ్మీ, మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్. లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అవును, మీరు ఫస్ట్ టైం ఎడగలిచిరమ్మా? ఇంతకు నీ ఫోన్ ఏదిరా? ఫోన్ ఛార్జింగ్ పెట్టినా. అందుకే వచ్చేట టైం పాస్ చేస్తున్నావా? నాడు బాడక విడికెల్, నాడు విడికెల్. ట్రెండ్ ఉందిగా అమ్మాయి వాళ్ళ నా మ్యాటర్ వాళ్ళ నాన్నకి తెలిసింది. నాకైతే మస్తు ఖుషిగా ఉంది ఇన్ని రోజులకి. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఏదో ఒకటి చెప్పేటాడు, కానీ ఇష్టం ఉంది కాబట్టి ఏమనలేడు కదా. ఇక నా ఫోటో అడిగిందంట వాళ్ళ నాన్న. నాకు తెలిసి ఇంటికి సంబంధాలు మాట్లాడటానికి రావచ్చు. అది అవును. ఇంతకీ వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? చేతబడి. ఇక నా ఫోటో అడిగిందంట వాళ్ళ నాన్న. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎగ్జామ్స్ అయిపోయినా చిల్లు కావాలి పోయి. ఏంటి ఎగ్జామ్స్ అయిపోయినాడుగా, పాస్ అవుతావా? పాస్ అయితే నీ బిడ్డ నుంచి పెళ్లి చేస్తావా? ఆ బిడ్డను ఎందుకు ఇస్తా నీకు? పాస్ అయితే ఒకవేళ ఫెయిల్ అయితే సప్లీ ఫీజు కట్టి రాపిస్తావా? నేనెందుకు కడతా, మేముండుగా. మరి నీకెందుకే నా గురించి? ఫస్ట్ నీది నువ్వు కడుక్కో. మారర్రా బాబు ఈ జనాలు. ఎప్పుడు పక్కనోడు ఏం చేస్తున్నా, పక్కనోడు ఉంటాడా పోదరా అని. ఈ వయసులో ఇంత కోపం ఉంటే కష్టమే. వచ్చేవా? బ్యాగ్ తీసుకోవాలి, కట్టుకుండ్రా. మనసుడు ఎలాగైపోయాడు, సన్నంగానా రాను నక్కలా తయారవుతున్నాడు. పచ్చ డబ్బా ఎదురా తేలేదు, అన్ని మండబెట్టేసి రాలబెట్టేసి మర్చిపోయి రావడమే. టైం 9 అవుతుంది, ఎంతసేపు పడుకుంటా లేగు. ఆంటీ జ్ఞానేష్ గారు ఉన్నాడా? లేడమ్మా, బయటకి ఎవరికి వెళ్ళాడు. అక్క అమ్మా అత్త వచ్చిందే. అత్త పిన్ అవుతుంది, వరుసలు కూడా తెలీదా?
అమ్మా కళ్ళు అవుతానే అమ్మా. ఎవడు చూడమన్నాడు ఫోను? 24 గంటలు ఫోన్ వల్లే అన్ని నొప్పులు. చిన్న తల్లెప్పోతుంది జండు బాబు. ఎవరు చూడమన్నా సీరియల్స్ నిన్ను? ఆ ఫస్ట్ సీరియల్ చూడడం మానే. ఆంటీ ఆంటీ ఏమైంది? చిన్న యాక్సిడెంట్ అయిందండి, స్కూటీ మీదకి వెళ్ళి వాడా. లోపల రా, కూర్చో. చూసుకొని నడపక్కర్లేదా? ఏంటి ఇంతగానం దెబ్బలు? యాక్సిడెంట్ లో తగిలిన దెబ్బ గీదా ఆంటీ. ఈ దెబ్బలని మా అమ్మ కొట్టింది ఆంటీ. ఇంకోసారి ఈ దెబ్బలని మా అమ్మ కొట్టింది ఆంటీ. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. మా దగ్గర ఎంత డబ్బు ఉన్నదంటే మా నాయన ఏమైనా కూరగాయలు కొనాలన్నా రోల్స్ రాయల్స్ బండిలో పోయి కొనేసి వస్తారా. మా దగ్గర ఎంత డబ్బు ఉన్నదంటే నేను ఏ కలర్ అయితే సెట్ చేస్తానో అదే బండి మీద తిరుగుతా. మా తమ్ముడు పెరుగు ప్యాకెట్ తెచ్చా అని పోతున్నాడు. అరే బిడ్డ, మన పాలవులలో ఎవ్వరు కలెక్టర్ కాలేదురా, నువ్వు కావాలరా. అరే హోంవర్క్ తీసుకురాతుందిరా, ఫాస్ట్ గా రాండి. ఇటుదేరా. చెట్టుకు నానార్థాలు రాయరా అంటే నాన్నను బాపు అంట తండ్రి అంట అని రాసినవేమ్రా. నువ్వు పెద్దగైనాక అసలు ఏం చేస్తావురా? లగ్గం చేసుకుంటా. లగ్గం చేసుకున్నాడు కాదురా, బతికేదానికి ఏం చేస్తావురా? అన్నం తింటా సార్. తప్పు లేదురా, నువ్వు కలెక్టర్ కావాల్సిందే.